హల్లెలూయా. మనం ధ్యానం చేసుకుంటున్నాము. పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని యొక్క జీవనది మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరిలోని దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. కాకపోతే మనమే దేవుని ఆత్మను ఆటంకపరుచుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మన యొక్క పాపాలు, మన నిర్లక్ష్యం, మన అవిధేయత, మన చేతకానితనం, ఇంకా దేవునికి విరోధమైనటువంటి క్రియలు, దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మొన్న సంసోనులో ఆ నది లేదంటే దేవుని ఆత్మ ప్రవహించకుండా ఉండడానికి ఆయన యొక్క అవిధేయతే కారణమని, లేదంటే ఆయన యొక్క పాపమే కారణమని మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక వ్యక్తి జీవితంలో ఎందుకని దేవుని యొక్క ఆత్మ కార్యం ఆగిపోయింది, దేవుని ఆత్మ ఎందుకు ఆయనను విడిచిపోయింది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం అంశం మాట్లాడుకుంటున్నాం మనం? దేవుని ఆత్మ మన దగ్గరే ఉంటుందా, విడిచిపోతుందా అనే అంశం. నూతన నిబంధన ప్రకారం మన మీదకి రావడం, బలపరచడం, వెళ్ళిపోవడం అనేది లేదు, మన దగ్గరే ఉండిపోతుంది అనే దానికి అంటే చాలామంది చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. మనమైతే దేవుని ఆత్మ ఉంది మనలో, కానీ అది పనిచేస్తుందా లేదంటే మన శరీరం పనిచేస్తుందా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనేటువంటి విషయం అనేక మంది మాట్లాడుకున్నారు. సమూయేలు ద్వారానే అభిషేక తైలము సౌలు మీద పోయబడి ఆయన అభిషేకించబడినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు ఎందుకని సౌలు మీద నుంచి దేవుని ఆత్మ పోయింది అని రాయబడి ఉంది కదా ఇక్కడ. ఎందుకని వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది, సౌలు ఏం చేశాడు? ఇక్కడే మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూస్తే అక్కడ 2వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలనము చేయుమని చెప్పాను. ఎంత క్లియర్గా ఉన్నాయంటే దేన్ని నాశనం చేయాలి. ఎవరికి చెప్తున్నారు ఈ విషయం? సమూయేలు సౌలును పిలిచి, నాయనా నీవు ఒక ప్రత్యేకమైన పర్పస్తో రాజు అయ్యావు, దేవుడు నిన్ను రాజుగా చేశాడు. మొట్టమొదట దేవునికి విరోధమైనటువంటి జనాంగం అంటే తన ప్రజలను కష్టపెట్టిన జనాంగం ఒకటి ఉంది. తన ప్రజలను ఐగుప్తు నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఈ అమాలేకీయులు చాలా టార్చర్ పెట్టేశారు. ఈ జనాంగాన్ని సమూలంగా నిర్మూలనం చేస్తాననే వాగ్దానం మోషే దగ్గర దేవుడు మోషేకి ఇచ్చాడు, తరతరాలకి వాళ్ళ మీద మీకు జయమని చెప్పి. కాబట్టి ఈ జనరేషన్ ఇది ఏదైతే అమాలేకీయులు జాతి ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు సమూలంగా నిర్మూలించాలి. మనుషులనే కాదు, మగవాళ్ళనే కాదు, స్త్రీలనే కాదు, అసలు తర్వాత జనరేషన్ పిల్లలనే కాదు, ఎవరెవరిని? గాడిదలను, ఎద్దులను, పశువులను, ఒంటెలను, అసలు అంటే అన్నిటి పేర్లు కూడా చెప్పాడు ఇక్కడ. గార్ధబములు, ఇవన్నిటినీ కూడా నువ్వేం చేయాలి అక్కడ? కంప్లీట్గా హతము చేసి రావాలి. ఇది దేవుడు నీ పక్షంగా ఇచ్చినటువంటి ఒక పని అని సమూయేలు సౌలును పిలిచి చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళతాడు, ప్రజలందరినీ చంపేస్తాడు, రాజును మాత్రం సజీవుడిగా బ్రతికి తీసుకొస్తాడు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ పశువులలో మంచి పశువులు ఏమైతే బలిసి కొవ్వు పట్టి మంచిగా ఉన్నాయో వాటిని చూసినప్పుడు ఏమనుకుంటాడంటే, మనకి ఎలాగైనా అమాలేకీయుల మీద దేవుడు జయమిచ్చాడు కాబట్టి వెళ్ళగానే దేవునికి బలి అర్పించాలి కాబట్టి ఈ పశువులు చాలా బాగున్నాయి, అందుకని ఈ పశువుల్ని కూడా తీసుకుని వెళదామని చెప్పి ఆ వాటిని కూడా సౌలు తెచ్చుకున్న కారణాన దేవుడు చెప్పినటువంటి ఈ మాటలకి అతను విరోధంగా పనిచేసిన కారణంగా దేవునికి అతని పక్షంగా ఇష్టము పోయింది. ఎందుకని? వాక్యం ఏమని సెలవిస్తుందంటే,
మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞను అతిక్రమించకూడదు అనేటువంటి మాటలను బట్టి దేవునికి ఒక విషయాన్ని బట్టి ఏంటి నేను ఒకటి చెప్తే ఇతను ఒకటి చేశాడు. శపితమైన దాంట్లో నేను శత్రువులను ఎంచిన వారి దగ్గర నుంచి అసలు ఏమీ పట్టుకురావద్దు అంటే రాజును కూడా చంపేయకుండా సజీవుడిగా తెచ్చాడు ఒకటి. రెండవదేమోని ఈ పశువులలో మంచివి కొవ్వు పట్టినవి ఈయన సొంత ఆలోచన చెప్పున తెచ్చుకున్నాడు. ఎందుకంటే మన ఎడల దేవుని యొక్క ఆలోచనలు బహు విస్తారములు అని రాయబడి ఉంది, జాగ్రత్తగా గమనించండి. మన ఎడల దేవుని యొక్క ఆలోచనలు చాలా విస్తారములు, పశుప్రాయులు దీనిని గ్రహించలేరు. ఇప్పుడు ఈ సౌలు ఎలా అయిపోయాడు? పశుప్రాయుడుగా అయిపోయాడు. అంటే దేవుని యొక్క ఆలోచనల్ని మనం ఎప్పుడు గ్రహించలేమంటే మనం పక్కకు పోయి పశువు మనసు వస్తుంది అన్నమాట మనకి. అంటే మనం అవిధేయత చేసినప్పుడు దేవుని ఆలోచనలు గ్రహించే మనసు పోతుంది మనకి. ఆయన మన ఎడల ఉన్నటువంటి ఉద్దేశాలు ఆలోచనలు చాలా విస్తారమైనవే అంట, చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. సౌలు విషయంలో కూడా చాలా మంచి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. 1 సమూయేలు 13:13 చూడండి. దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుని యొక్క తలంపు ఏంటంట చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క తలంపు ఏంటి? ఇక్కడ చూశారు కదా మీరు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు నీ పక్షంగా ఏంటి, నా పక్షంగా ఏంటి అనేది ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన నీకు చెప్తాడు, చెప్పకుండా ఎలాగా ఆయన చెప్తాడు. ఇక్కడ సౌలు పక్షంగా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేలీల మీద ఇతన్ని రాజుగా చేశాను కదా, అతను బ్రతుకున్నంత వరకు సదాకాలము ఇతన్ని నేను రాజుగా ఉంచాలి అని దేవుని ఆలోచన. కానీ సౌలు ఆలోచన దేవుని ఆలోచనతో మ్యాచ్ అవ్వలేదు. ఈయన దేవుని ఆలోచన చెప్పున చేయకుండా ఇప్పుడు ఏమని చేస్తున్నాడు? సొంత నిర్ణయాలు. ఆయన అలా చెప్పారు కదలే, నాకు ఇప్పుడు అవ్వడం లేదు కాబట్టి నేను ఇలా వెళతాను, పోనీ ఇలా వెళితే ఏమైనా బాగుంటుందేమో కాబట్టి ఇలా వెళతాను, ఆ మ్యాచ్ ఏదో అప్పుడు వచ్చే వరకు ఎవరు ఆగుతారు కాబట్టి ఈ సంబంధం ఏదో మంచిది వచ్చింది ఇది చేసేసుకుంటాను, లేదంటే దీనివైపు వెళ్ళిపోతాను. ఇంక ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ చేసి మెకానికల్ దాంట్లో ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ లేవు కాబట్టి నేను మెకానికల్ వైపు వెళ్ళను. ఎందుకంటే ఈ లోకంలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసుకున్నారు పిల్లలు. దేవుని యొక్క ఆలోచన ఏంటి నీ పక్షముగా అనేది చూసుకోవట్లేదు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఈ సబ్జెక్ట్కే ఉన్నాయి ఎక్కువగా కాబట్టి నేను అలా వెళతాను అనుకుంటున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు, కమింగ్ డేస్లో ఇవన్నీ పక్కకు పోతాయి, కేవలం ఈ సబ్జెక్ట్ చేసిన వాడికే ఆపర్చునిటీస్ అని వస్తాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడికేమో అది తెలుసు, నీకేమో ప్రస్తుతం ఏం కనబడుతుందో ఇదే తెలుసు. ప్రస్తుతం వచ్చిన ఈ సంబంధమే నీకు చాలా అందంగా కనబడిపోతుంది. కానీ దేవునికైతే రాబోయే దినాలలో నీ కొరకు నేను సిద్ధపరిచిన మేలు చాలా పెద్దది, చాలా గొప్పది, అప్పటి వరకు యూ హ్యావ్ టు వెయిట్ అంటాడు ఆయన. కానీ అబ్బే నాకు ఆడే నచ్చాడు, నాకు ఆడే కావాలి. నీ ఎడల నా ఆలోచన అది కాదమ్మా, నీకు ఒక మినిస్ట్రీ ఉంది, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా కొరకు వాడబడాలి, నీకు అనేకమైన అద్భుతాలు చేసే శక్తినిస్తాను నేను, నువ్వు ఇలా ఉంటావు నువ్వు అలా ఉంటావంటే వాడిని చేసుకున్నాక కూడా ఇవన్నీ చేస్తానని నువ్వే చెప్పేస్తుంటావు ముందు. ఇలాంటివి చూసాం కదా, చాలామంది చూడలేదా? చాలా చూసాం ఇవన్నీ. ఆయన ఆలోచనలు మన ఎడల చాలా వేరండి. ఈ టైంకి అవి కనబడవు అవి, కానీ తర్వాత అవి క్లియర్గా దేవుడు కాబట్టి నీ ఎడల నా ఉద్దేశాలు వేరైపోయినాయి కాబట్టి ఆ ఆలోచన ఆయన మానుకొని ఆయన కామ్గా ఉండిపోతాడు తప్ప నీకేమీ హాని చేయడు. సౌలే మీదకి హాని తెచ్చుకున్నాడు కానీ ఆయన ఏం హాని చేయలేదు. అక్కడ వెళ్ళిపోయారు అంతే. దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది తప్ప తర్వాత తనే ఏవేవో చేసుకున్నాడు. ఈర్ష్యతోటి దావీదుని తరిమాడు, అతన్ని రాజుగా చేసేస్తాడేమో అని భయపడిపోయాడు. ఇంకా రకరకాల పిచ్చి అయిపోయాడు, పిచ్చి అయిపోయాడు. ఎందుకని? దేవుని ఆత్మ నడిపింపలేదు. ఇష్టం వచ్చిన నిర్ణయాలు ఇంక తర్వాత నుంచి, ఇష్టం వచ్చిన పనులు. దేవుని ఆత్మ వెళ్ళిపోగానే ఏదొస్తుంది లోపలికి వచ్చిందని రాసింది కదా, ఇప్పుడు చదివారు కదా. ఫస్ట్ నేను చూపించిన మీకు రెఫరెన్స్ ఏదంటే 16:4 యెహోవా ఆత్మ
సౌలును విడిచిపోయి ఆయన సన్నిధిలో నుంచే దురాత్మ ఒకటి ఆయన మీదకి వచ్చినట్లు చాలా క్లియర్గా ఉంది. అది రాగానే సేవకులు చెప్తున్నారు, అయ్యా మీలో మామూలు ఆత్మ కాదు దురాత్మ పనిచేస్తుంది కాబట్టి మీకు ఇలా ఒకడొచ్చి నీకు దేవుని యొక్క సన్నిధిని తేవాలి అంటే ఇలా ఒక వాయిద్యకారుని పిలుస్తామని అక్కడ వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే దేవుని ఆత్మ ప్రవాహానికి మన జీవితంలో ఏమైనా అడ్డు ఆటంకాలు ఉన్నాయా, ఆ జీవనది మన యొక్క శరీరంలో మంచిగా ప్రవహిస్తుందా, లేదంటే అవిధేయతలో ఆటంకాలా, చేతకానితనమా, నిర్లక్ష్యమా, పాపమా అనేది చూస్తున్నాం మనం. సంసోనులో పాపము అతనిని ఆత్మ విడిచిపోవడానికి కారణమైంది. ఈ యొక్క సౌలులో అవిధేయత. ఇంకేమీ మనం వేరే పదం పెట్టుకోవడానికి నాకు ఇంకేదైనా పెట్టుకోండి, లేకపోతే మాట వినకపోవడం అని పెట్టుకోండి, అవిధేయత అని పెట్టుకోవడం, చేతకాంతనం అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చు, నిర్లక్ష్యం అని పెట్టుకోండి. నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం, రాజు అయిపోతే మాత్రం ఆయన ఏం చెప్పాడు అది చేయొద్దా, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వద్దా, ఆయన స్వనీతి సొంత ఆలోచన. ఈ పశువులు కాకపోతే ఇంక వేరే పశువులు లేవా దేవునికి? అసహ్యించుకున్నాడు దేవుడు, అసహ్యించుకునే చోట నుంచే నీవు ఆ వస్తువు తెచ్చుకోకపోతే ఏంటి నీకు? విగ్రహారాధన అసహించుకునేటువంటి ఆ ఇంట్లోనికి వెళ్ళి అక్కడి నుంచి ఇది నా తల్లిది నా తండ్రిది అని తెచ్చుకోకపోతే ఏంటి నువ్వు అక్కడ కదా? ఒకసారి ఆలోచించండి మీరు. ఏం పర్వాలేదులే అనేటువంటి ఆలోచనలు మనకెందుకు? ప్రభువు వద్దు అన్నాడా? వద్దు. ఆయన కొరకు ఏదైనా ఒకటి విడిచిపెట్టుకుంటే దానికి 100 రెట్లు ఇస్తాడు. ఆయన 100 రెట్లు ఇస్తాడు. ఇవి మనకి తెలిసి తెలియక చేసినటువంటి పాపములు. ఒకటి చెప్తే ఒకటి చేయడం, అసలు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు సౌలు ఈ విధంగా తయారయ్యాడు. ఆ తర్వాత ఈ సదాకాలము దేవుని రాజ్యాన్ని ఈయన మీద ఉంచాలి అనే ఆలోచనని దేవుడు కలిగి ఉన్నాడు, కానీ దాన్ని పోగొట్టుకున్న కారణంగా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే సమూయేలు పూర్తిగా ఇంకా దేవుడే ఈయన్ని ఎడబాసాడు కదా అని చెప్పి ఇంకా ఏ విధమైనటువంటి ప్రేయర్స్ ఇతని మీద చేయడం మానేస్తాడు. ఆ రోజు రాత్రంతా చేస్తాడు. ఎప్పుడైతే ఆవులు ఎద్దుల సౌండ్లను విన్నాడో ఇంటికి వెళ్ళి ఓల్ నైట్ ప్రేయర్ చేస్తాడు. ఆయన రాత్రంతా ఆవేశముతో చేశాడని ఉంటుంది. ఆయాసం కాదు, రోషము, కోపము. అసలు ఏంటి దేవునికి విరోధంగా ఈ రాజు ఇలా చేశాడు అనేటువంటి ఒక రోషంతో సమూయేలు రాత్రంతా ప్రార్థించాడంట దేవునికి. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు, టెన్షన్ పడకు, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఈ సౌలుకి ఆల్టర్నేట్ చూసేసాను ఆల్రెడీ. ఈ సౌలు ప్లేస్లో నేను దేవుని ఆత్మ వేరే వారికి ఇచ్చేశాను. ఆ వ్యక్తి పేరు అతను అభిషేకిస్తావు నువ్వు. ఆ వ్యక్తి ఇదిగో సో అండ్ సో యెషయి కుమారుడు, నువ్వు వెళ్ళు, టెన్షన్ పడొద్దు, నేను అన్నీ సిద్ధపరిచేశాను. ఈయన దగ్గర నుంచి తీసుకుని ఆయన దగ్గరికి మనం ఇది ఇచ్చేస్తున్నాము అని దేవుడు ఈ యొక్క సమూయేలుతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయింది, న్యూ టెస్టిమెంట్లోనికి వచ్చేద్దాం. ఇప్పుడు ఒక చోట దేవుని యొక్క ఆత్మను గురించి స్టెఫను మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం. అక్కడ ఈ యొక్క స్టెఫను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 51వ వచనం, అంటే అప్పటి వరకు ఇవన్నీ దేవుని యొక్క గొప్పతనం గురించి అవన్నీ చెప్పుకొని వచ్చాడు. 7వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఇదంతా మన స్టెఫను గురించే. ఇదంతా కూడా స్టెఫనే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఆ ప్రజలకి చెప్తూ ఉంటాడు. వాళ్ళేమో ఈ యొక్క స్టెఫనుని చంపాలని, నువ్వెవరివి మా మీద తీర్పరిగా ఉన్నావని చెప్పి ఇవన్నీ కూడా ఎవరు మోషేతో మాట్లాడిన మాటలన్నిటినీ ఈయన చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మీరు చదివితే ఉంటుంది. ఇంక 51 దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే న్యూ టెస్టిమెంట్లో ఉందా లేదా? ఉందా? ఇప్పుడు అంటే అక్కడైతే పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు, తర్వాత ఎడబాసేవాడు. ఇప్పుడు అలా ఏమీ లేదు అంటున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న సమాధానం ఏంటంటే, మీ పితరుల వలె మీరు కూడా ఏం చేస్తున్నారు? అస్తమాను ఎదిరించడమే ఆత్మని. మళ్ళీ ఎదిరించినట్లు కనపడరు వీళ్ళు. ఎంతో ఒబీడియంట్గా ఉంటారు, ఎంతో దేవునికి సేవ చేస్తున్నట్లు ఉంటారు, ఎంతో దేవుడు అంటే ఇష్టం అన్నట్లు ఉంటారు. కానీ ఆయన చెప్పింది చేయరు. అర్థమవుతుందా? ఆయన చెప్పింది చేయరు వాళ్ళు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత డెసిషన్స్ తీసుకుని మాకు దేవుడే ఉన్నాడు, దేవుడే కావాలి, దేవుడే చూసుకుంటాడు, అన్నీ దేవుడే అన్నీ దేవుడే అన్నీ దేవుడే అంటుంటారు. కానీ అక్కడ సంసోనికి దేవుని ఆత్మ వారిని ఎడబాసినని ఎలా తెలియలేదో వీళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో లేడు అనడానికి సాదృశ్యం ఏంటి?
ఎక్కడున్న పనులు అక్కడే ఆగిపోతాయి, ఎక్కడున్న తాళ్ళు బంధకాలు అలాగే ఉండిపోతాయి, ఎక్కడున్న మనుషులు అక్కడే ఉండిపోతాం. ఏ విధమైన చలనము మన దగ్గర లేదు. అందరు మనుషులు బ్రతుకుతున్నారు కాబట్టి మనము బ్రతుకుతాం. కానీ దేవుని యొక్క ఆలోచన, నీ పక్షంగా ఉన్న ఆలోచన ఇంకా నెరవేర్చబడదు. అలాగే సమాధిలోనికి వెళ్ళిపోయారు చాలామంది, వెళ్ళిపోతారు చాలామంది. మధ్యలో ఇలాంటి వర్తమానాల ద్వారా రివైవ్ చేయబడి, ప్రభువా నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఈ ఆటంకాలు ఏమైతే ఉన్నాయో అవి నాకు జ్ఞాపకం రావడం లేదు, పశుప్రాయుడని అయిపోయానయ్యా నేను. ఆగురు ప్రార్థన చేసుకుంటున్నాడు కదా ఇలాగా, నేను పశుప్రాయుడను, నాకేమీ తెలియదని. మొన్న కదా ఆగురు ప్రార్థన చెప్పాను మీకు. నేను ఎంత మర్మముగా ప్రార్థన చేసుకుంటాడో, నేను పశుప్రాయుడనయ్యా, నిజంగా నాకేమీ అర్థం కాదు, నాకేమీ తెలియదు, కానీ నేను ఈ విధంగా నిన్ను ఎలా అడగాలో కూడా తెలియదు. ఐశ్వర్యము ఈ రెండు కూడా దయచేస్తే ఒకవేళ నేను ఇలా అయిపోతానేమో నాకు భయమేస్తుంది. ఇలాంటి ప్రార్థన ఆగురు తెలివిగా చేసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రభువా నేను మరొకసారి అడుగుతున్నాను, నీకు విరోధంగా చేసిన మాట వాస్తవమే, నీకు వ్యతిరేకంగా చాలా పనులు చేశాను, సౌలు లాగా. కానీ నా యొద్ద నుంచి నీ కృప తొలగిస్తే నేను ఏమైపోతానయ్యా, నా ఎడల కనికరము చూపించు అనే ప్రార్థన మనం ఖచ్చితంగా చేసుకుంటే అది ఆయన ఇష్టం. ఎవరిని కనికరింతునో వానినే కనికరిస్తానని చెప్పేశాడు ఆయన. డిక్లరేషన్ అయిపోయింది. కాబట్టి నీ దీన మనసును బట్టి, లేదంటే నీ హృదయాన్ని బట్టి, నిన్ను బట్టి ఏమైనా ఆయన మనసు మార్చుకుంటాడేమో. అది చెప్పడానికి నాకేం అర్హత లేదు. మార్చుకోవచ్చు అని చెప్పడానికి అనేక లేఖనాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కృప, ఆయన నిన్ను ఆయుష్కాలం అంతా ఉంచుతుంది, ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుందని ఇవన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మతో పెట్టుకుంటే అవ్వదు. పరిశుద్ధాత్ముడు వేరే సబ్జెక్ట్. అది పరిశుద్ధాత్మను విరోధముగా మీరు ఎదిరించొద్దు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తే అది వేరేగా ఉంటుంది అనేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. లెందీగా అయిపోద్ది ఈ యొక్క చాప్టర్. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇంక తర్వాత వివరిస్తాను. అది యెషయా గ్రంథం ఒకసారి తెరవండి, 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఇప్పుడు మనము దేవునికి విరోధమైనవి చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తారంట? దుఃఖిస్తారు. పరిశుద్ధాత్మ అనేక సార్లు కొంతమంది విషయంలో దుఃఖపడుతున్నట్లుగా దర్శనాలు చూపిస్తూ ఉంటారు. మీలోనే కొంతమంది గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలాంటి దర్శనాలు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థం చేసుకుని ఊరుకుంటాం. ఎందుకంటే మీరు దేవునిని విరోధంగా మీరు దేవునితో పెట్టుకుంటే మేమేం చేయగలం? చెప్తే కోపం కదా. యెషయా గ్రంథంలో ఏం చెప్పాను? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను. సంఘానికి వచ్చిన వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏం చేయాలా? దాని చొప్పున లోబడాలి, అవిధేయతలు సరిచేసుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దేవుని మాటను బట్టి ఆ ప్రామిస్ని చేత్తో పట్టుకుని వెళ్ళాలి. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే తిరగబడుతున్నారు. ఎందుకు చెప్పాలి? హల్లెలూయా. ఎందుకు చెయ్యెత్తాలి మేము? మరి ఇదేంటిది చెప్పండి నాకు క్లియర్గా. తిరుగుబాటేనా? ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడికి? వచ్చి కూర్చున్నారంటే రెస్పాండ్ అవ్వాలి కదా. ఇక్కడ దేవుని ఆత్మకి రెస్పాండ్ అవ్వాలి కదమ్మా. ఇదే చేశారంట వాళ్ళు. ఏమని? అయినను వారు తిరుగుబాటు చేసి దేవుని ఆత్మను వాళ్ళు ఎదిరిస్తారనమాట. దేవుని వాక్యాన్ని ఎదిరించినప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళకి ఏమైపోతాడంట? మేమేం చేసామేసయ్యా, మేమేం చేసామేసయ్యా, మేమేం తప్పు చేసాం, ఎందుకు ఇంకా అయిపోయింది. ఎంత ఏడ్చినా కూడా సౌలు గింజుకున్నాడు. నాకు దేవుని దగ్గర నుంచి ఒక మాట కావాలని ఏడ్చాడు. అయ్యో ఊరేము తుమ్మిము నుంచి అన్న ఒక మాట కావాలని ఏడ్చాడు. నెత్తి నోరు బాదుకున్నాడు. ఆయన ఒకసారి ఎడబాసిన తరువాత ఇంకెంత మాత్రం కనికరం చూపలేదు. అక్కడ కనికరం చూపలేదు. అందుకనే అలాగ మనం ఆ లిస్టులోనికి వెళ్ళిపోకుండా ఎలా ఉండాలంటే కంప్లీట్ విధేయత. అక్కడే యెషయా 62లోనే 2వ వచనం 66:2 చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఎస్ అండి వణుకుచుండెనో వానినే నేను. మరి ఎవరిని చూస్తారు ఇప్పుడు తెలిసిందా లిల్లీ గారు? ఎవరిని చూస్తారంట? ఎవడైతే నా మాట, ఎవడైనా సరే వాడు, దేవుడు అలాగే మాట్లాడతాడు. ఎవడైతే నా మాట విని వణుకుచూ ఉంటాడో వాడినే నేను దృష్టిస్తాను. ఎవడైతే నన్ను ఎదిరిస్తాడో వాడికి నా ఆత్మను నేను దూరం చేస్తాను. సరిపోయింది కదండి? కరెక్ట్గా సరిపోయిందా నేను చెప్పిన వచనాలు మీకు? ఇదన్నమాట పరిశుద్ధాత్మతో మనకున్న అనుబంధము, సంబంధము.
ఆయన వస్తే ఏం జరుగుతుంది, ఆయన లేకపోతే ఏం జరుగుతుంది? ఆయన ఆత్మ మన అందరి మీద కృమ్మరించారండి, మన అందరిలోనే ఉందండి. కానీ ఆ ఆత్మను అభివృద్ధి చేసుకుంటున్నామా, ఆ ఆత్మను దుఃఖపరుస్తున్నామా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆయనకి దుఃఖం వచ్చి ఆయన బాధ పెడుతుంటే ఆయన ఆత్మ వారిని విడిచి వెళ్ళిపోతే వీళ్ళు నిర్జీవంగా అయిపోతారు. తర్వాత ఇంకేం పని చేయరు, వాళ్ళు నిర్జీవం. వాళ్ళ యాక్టివిటీస్లో బయట ఉంటారేమో కానీ దేవుని దగ్గర మాత్రం వాళ్ళు ఏం పొందుకోలేకపోతారు. సౌలు మనకు ఒక ఎంత మంచి మాదిరిగా ఉన్నాడంటే, పురుషులందరికీ మాదిరిగా ఉన్నాడు. ఇక్కడ ఎలా అయితే వాళ్ళు తమను తాము తగ్గించుకుని దీనులై వణుకుచూ ఉండడం అంటే, యేసయ్య వచ్చి ఇక్కడ నుంచుంటే ఎవరైనా వణుకుతారు. మనుషులే కాదు, దయ్యాలు కూడా వణుకుపోతాయి. దయ్యాలే కాదు, దేవతలు అనబడినటువంటి దయ్యాలు కూడా వణుకుపోతాయి అక్కడ. నువ్వు పెద్ద గొప్ప ఏంటి? నువ్వు వణకాల్సింది ఎవరికంటే దేవుని వాక్యానికి, సేవకులకి. అంతే, క్లియర్. ఈ రెండు దగ్గర నువ్వు చేయలేనప్పుడు, అంత నిర్లక్ష్యంగా మీరు ఉన్నప్పుడు ఆయన ఆత్మ అక్కడి నుంచి అలా గర్విష్ఠుల దగ్గర ఆయన పని చేయడమ్మా ఖచ్చితంగా. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అందుకనే మీరు ఎలా ఉండాలంటే మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా. రావడం మానేస్తే మంచిది. ఒకవేళ ఇలా ఉంచుకోలేకపోతే రావడం మానేస్తే నిజంగా మంచిది, నిజంగా మంచిది. వచ్చావు అంటే నా ఐస్ అంతా నిన్ను వెదుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోను. ఎందుకంటే శాపము ఆశీర్వాదం అక్కడే ఉన్నాయి. రెండిట్లో ఏదోటి తీసుకుని వెళతావు నీవు ఇక్కడ నుంచి. చాలా జాగ్రత్త అంటాడు ప్రసంగి గ్రంథకర్త. సౌలు నుంచి మనం ఇదే నేర్చుకుందాం. నిన్నటికి కనెక్టింగ్గా ఉంది, బాగుంది. కాబట్టి సౌలు నుంచి నేర్చుకుంటున్నాం ఇది. మనము ఈ అవిధేయత చేయొద్దు. ఇంకేం లేదండి, దీనుడు మన చిన్నపిల్లల వంటి వారం అయితేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. అలానే ఇప్పుడు అసలు సబ్జెక్ట్ లేదు పాస్టర్ గారి దగ్గర, అసలు వాళ్ళ దగ్గరే పరిశుద్ధత లేదు, వాళ్ళే ఇష్టానుసారంగా లోకానుసారంగా ఉంటారు, వాళ్ళకేంటి మేము లోబడేది అనుకున్నప్పుడు అలాంటి చర్చలకి వెళ్ళకపోవడం మేలు. ఒకవేళ లేదు ఇక్కడ అంతా పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంది, సేవకులు మా కొరకే ఉన్నారు, అక్కడ మా కొరకే ప్రార్థిస్తున్నారు, మా కొరకే వాళ్ళంతా దేవుని ఆత్మను తీసుకొని వస్తున్నారు, మేము లోబడితే మాకు ఆశీర్వాదం అనుకుంటే అలాంటి చర్చలకి వెళ్ళండి. కాబట్టి ఈ విధంగా మనం సౌలులా కాకుండా, మరి సంసోనులాగా కూడా కాకుండా, ఇంకా రాబోయే దినాలు ఇంకా చెప్పుకుందాం ఎవరిలాగా ఉంటే మంచిగా మనం దేవుని ఆత్మ సంబంధులుగా ఉంటామో. స్టెఫను తిడుతున్నాడు కదా, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ముందు మీ పితరులు కూడా సేమ్ ఇలాగే ప్రవర్తించారు. ఇలా ప్రవర్తించి అంత ఉగ్రత తెచ్చుకున్నారు. ముష్కరులారా, తిడతారు సేవకులు. కోపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద పదాలు వస్తాయి అన్నమాట. ద్రోహులారా, ముష్కరులారా. ఇక్కడ మీరు పితరుల వలె దేవుని ఆత్మను మీరు ఎదిరించి ఆయనకు విరోధంగా తప్పు చేశారు, ఆయన ఆత్మను మీరు దుఃఖింపచేశారు. అందుకే ఆయనే మీకు దేవుడి విరోధి అయిపోతే పక్కింటి వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తుంటాయి. చూడాలి నువ్వు ఖచ్చితంగా అలా చూస్తుంటే నీ పక్కన వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందిపోతూ ఉంటారు, ఆశీర్వదింపబడిపోతూ ఉంటారు. అంటే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారు ఆయన. ఒకసారి ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సబ్జెక్ట్. కానీ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాంతర్యామివైన తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మా జీవితాల్లో గర్వము అహంకారము లేకుండా సహాయం చేయండి. మాట వినని తనం ఉండకూడదయ్యా. మా పితరులు అలాగే ముష్కరులు నాయన, నిజంగానే నీ ఆత్మను ఎదిరించారు. మేము అలా ఉండకూడదు నాయన. నీ ఆత్మకు లోబడి ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో ఆ విధంగా మేము అయ్యా నీ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని నీ మందిరావరణలో వణుకుతూ భక్తితో అయా భయముతో నాయన నీ మందిరానికి రావడానికి అవసరమైన కృప మాకు ఇవ్వండి. ఎందుకంటే దానిలో ఎంతో పెద్ద బ్లెస్సింగ్ దాక్కుని ఉంది ప్రభువా, అది తెలియడం లేదు. అనేకులకు సహాయం చేయండి. ఈరోజు తమను తాము తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి నాయన నీ ఆత్మను మరలా పొందుకొని దావీదు ప్రార్థించినట్లు గోజాడి నీ ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళే కృప వినుచున్న మా అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.